సబ్ గాయ్స్, నేను మీ అబ్దుల్ కలాం. మీరు చూస్తున్నారు AKRS క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఏంటంటే రీసెంట్ డేస్లో చాలామంది ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ అనేది ఉంది. అందులో పక్కాగా ట్రూ కాలర్ అనేది ఉంటుంది. ట్రూ కాలర్ ఎందుకు యూజ్ చేస్తాం? బేసిక్గా ఏంటంటే అందరూ ఎవరైనా అన్నోన్ నెంబర్స్ వస్తే వాళ్ళ నేమ్స్ తెలియడం కోసం యూజ్ చేస్తారు. కానీ ఇందులో కొన్ని లాభాలు ఉన్నాయి, అలాగే నష్టాలు కూడా ఉన్నాయి. ఆ లాభాలు ఏంటో నష్టాలు ఏంటో తెలుసుకోవాలంటే ఈ వీడియోని మీరు ఎండ్ వరకు చూసినట్లయితే మీకు కూడా ఇందులో ఉన్న లాభాలు ఏంటి నష్టాలు ఏంటి అని క్లియర్ కట్గా అర్థమవుతుంది. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కానీ మా ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే తప్పక సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంటని ఆన్లో పెట్టుకున్నట్టయితే మా ఛానల్లో వచ్చే వీడియోస్ ప్రతి ఒక్కటి మీ నోటిఫికేషన్ బార్లో అలా పడిపోతాయి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రూకాలర్ అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత లెఫ్ట్ సైడ్ టాప్లో 3 లైన్లు ఉంటాయి. దాని మీద అలా క్లిక్ చేసినట్టయితే సెట్టింగ్స్కి కింద ఆప్షన్ ఉంటుంది. దాన్ని మీరు ఫటాఫట్ క్లిక్ చేసేయండి. దాన్ని ఓపెన్ చేస్తానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కింద ఉంది కదా లాస్ట్లో ఒక లాక్ సింబల్ ప్రైవసీ సెంటర్ అనేసి దాన్ని అయితే మీరు ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒకటి కనిపిస్తుంది చూడండి, అవైలబిలిటీ అనేది ఎందుకు యూజ్ అవుద్ది అంటే ఇప్పుడు మీరు ఏమన్నా ట్రూ కాలర్లో 2 అవర్స్ ఎగో మన వాట్సాప్లో ఎలానో 2 అవర్స్ ఎగో 5 మినిట్స్ ఎగో అనేది ఇలా చూపిస్తుంది అనమాట. ఒకవేళ మీరు ఎవరితో మాట్లాడుతున్నారు అనుకోండి, అక్కడ చూపిస్తుంది కదా, మ్యాక్సిమం ప్రతి ఒక్కరు చూపిస్తుంది, చాలామంది తెలిసి ఉంటుంది. ఇన్ కాల్ అనేసి ఇలా చాలామంది పడుతూ ఉంటుంది. ఇవన్నీ తెలియదంటే మనం చేయాల్సిన విషయం ఏంటంటే జస్ట్ మనం చేయాల్సిన ఏం లేదు భయ్య, ఆ ఆప్షన్ని మనము ఆఫ్ చేసుకున్నట్టయితే మనం అసలు ఏం చేస్తున్నాము, ఎప్పుడు ట్రూ కాల్ ఓపెన్ చేస్తున్నాము, ఎవరితో మాట్లాడుతున్నాము అనేది పక్క వాళ్ళకి అర్థమే కాదు. ఇది భయ దీని మ్యాటర్. నెక్స్ట్ మనము కలిసినది జనరల్ అనేది ఆప్షన్, దాని అనేది ఓపెన్ చేసుకుందాం. ఇందులో ఏంటంటే ఫ్లాష్ మెసేజింగ్ ఉంది. దీనివల్ల నష్టం ఏంటంటే ఇది ఆన్లో ఉంటే అసలు ఒక్క ఉపయోగం కూడా ఏముండదు, మనకు నష్టాలే అన్నీ. ఎందుకంటే మనము ఆన్లో పెట్టినట్టయితే బ్యాక్గ్రౌండ్లో ఈ రన్ అవుతూ ఉంటుంది, మన బ్యాటరీ కూడా తొందరగా ఛార్జింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అందుకే మనం ఏం చేయాలంటే దీన్ని మనము ఆఫ్ చేసుకున్నట్టయితే మన ఛార్జింగ్ కూడా సేవ్ అవుతుంది. ఇక్కడ చూసినట్టయితే చూడండి స్మార్ట్ నోటిఫికేషన్స్ ఉంది, ఇది కూడా మనకు అవసరం లేదు. ఎప్పుడైనా మన ట్రూ కాల్ ఏమైనా నోటిఫికేషన్ వచ్చారనుకోండి, అలాంటి నోటిఫికేషన్ పైన బార్లో పడతా ఉంటుంది. ఎందుకు భయ్యా మనకి ఇవన్నీ ఆన్ చేసుకోవడం వల్ల ఛార్జింగ్ అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది, మన బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అందుకే దీన్ని మనం ఆఫ్ చేసుకుందాం. నెక్స్ట్ మనం అలా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ చూసినట్టయితే చూడండి కాల్ అలర్ట్ ఉంది కదా. ఇప్పుడు ఎవరైనా సరే మనకు కాల్ చేయాలని ఒకసారి మా నెంబర్ మీద ట్యాప్ చేస్తాను ఏమంటే మనకు నోటిఫికేషన్ చేస్తుంది ఒకసారి పైన, వీళ్ళ సైడ్ నుంచి మీకు కాల్ వస్తుంది అనేసి. ఇది ఏంటంటే మెయిన్ ఇంపార్టెంటే, మీకు కావాలంటే దీన్ని ఆన్లో పెట్టుకోవచ్చు. లేదు మాకు అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు, నాకు ఎవరు కాల్ చేసినా నేను పట్టించుకోను అంటే దీన్ని ఆఫ్ చేసుకోండి. ఎందుకంటే మన పెద్ద విషయం కాదు, దానికోసం మనం దీన్ని ఆన్లో పెట్టుకుంటే నష్టం ఏమి ఉండదు. నేను మాత్రం దీన్ని ఆన్లో పెట్టుకుంటున్నాను. ఓకే, దాని తర్వాత ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే ప్రొఫైల్ వ్యూ నోటిఫికేషన్స్ ఉంది కదా. ఇదేంటంటే మనకి ఎవరైనా ఫోన్ చేసినప్పుడు మనకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫైల్ అనేది మనకు కనపరావాలి అంటే మీరు దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకోవచ్చు. వాళ్ళ ఫోటో ఏదో వాళ్ళు ఎవరో నాకు క్లియర్ కట్గా అర్థం అవ్వాలంటే మీరు దీన్ని ఆన్ చేసి పెట్టినట్టయితే వాళ్ళ ప్రొఫైల్ ఏముందో మీకు కనిపిస్తుంది అనమాట. మీకు మ్యాక్సిమం ఇది ఇంపార్టెంట్ కాదు భయ్యా, మనకు పేరు తెలిసి చాలు కాబట్టి నేను మాత్రం దీన్ని ఆఫ్లో పెట్టుకుంటాను. మీకు కావాలంటే మీరు ఆన్ చేసి పెట్టుకోండి. ఓకే, ఇంకా ఇందులో ఏమున్నాయంటే ఓకే ఇందులో చెప్పాల్సిన ఇంకా ఇవే అనమాట. సరే, ఇప్పటికైతే ఇందులో ఇవి ఉన్నాయి. ఇందులో చాలామంది ఆలోచించారు, అరే ఏంద్ర అని నష్టాలు చెప్తున్నాను అనేసి. లాభం ఏంటంటే మన బ్యాటరీ అనేది సేవ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, దాని తర్వాత మనం నెక్స్ట్ బ్లాక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, దీన్ని క్యాన్సిల్ అవుతాయండి. ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే మనకు డైలీ కంపెనీ నుంచి ఫోన్స్ వస్తూ ఉంటాయి. ఫోన్లు వేసి ఈ సాంగ్ని యాడ్ చేసుకోండి, ఈ సాంగ్ని యాడ్ చేసుకొని తల్ల ఇంత ఉంటుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉంది కదా బ్లాక్ టాప్ స్కామర్స్ ఉంది. ఇప్పుడు ఏంటంటే మనకు రెగ్యులర్గా కంపెనీ నుంచి ఫోన్లు వస్తున్నాయి అనుకోండి, ఆ ఫోన్లు అనేవి బ్లాక్ అయిపోతాయి. మన రెగ్యులర్ ఫోన్స్ అంటే మన ఫ్రెండ్స్ ఎవరైనా కాల్ చేస్తే కూడా బ్లాక్ అయితే డౌట్ రావచ్చు. అలా ఏం జరగదు భయ్య, కంపెనీ మాత్రమే బ్లాక్ అయిపోతాయి. ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే కాల్సే ఎక్కువ ఉంటాయి మనకు, వాళ్ళ మించి ఇంకా మనకి ఎవరు చేయరు ఫోన్లు. కాబట్టి దాన్ని ఏం చేసుకోవాలంటే మనము జస్ట్ దాన్ని ఆన్లో పెట్టుకున్నట్టయితే వాళ్ళు ఫోన్ చేసినట్టయితే ఆటోమేటిక్గా స్పామ్లోకి వెళ్ళిపోతుంది. అది అనేది మనకు ఆన్లో ఉండదు, ఏం అవసరం లేదు. ఇంకా మరికొన్ని విషయాలు ఏమున్నాయి ఇందులో. ఇది భయ్య ఇందులో అది కాదు, నేను దీన్ని ఆఫ్ చేసే పెట్టుకుంటాను, నాకు డైలీ కంపెనీ నుంచి ఫోన్ రావాలి, అందులో వచ్చి కొత్త పాటలు వినాలి అంటే దీన్ని మీరు ఏం చేస్తారంటే ఆఫ్లో ఉంచుకుంటే కంపెనీ సైడ్ నుంచి మీకు ఫోన్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఇది భయ్య ట్రూ కాలర్ మొత్తం ఉన్న లాభాలు నష్టాలు. చూసారు కదా వీడియో. ఫ్రెండ్స్, వీడియో ఏం చేసే ముందు నా సైడ్ నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళు కూడా ట్రూ కాలర్ గురించి తెలుసుకుంటారు, లాభాలు ఏంటో నష్టాలు ఏంటో క్లియర్ కట్గా వాళ్ళు తెలుసుకుంటారు. కాబట్టి ఫ్రెండ్స్,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి, మరికొన్ని కొత్త అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంటను మాత్రం కొట్టడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాకు చాలా అంటే చాలా వాల్యుబుల్. ఇలాంటి వీడియోస్ మీకు కన్నా కామెంట్ కింద కామెంట్లో కామెంట్ చేయండి, లేదా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఇంకేం మాత్రం ఆలోచన చేయకుండా ఏం చేద్దాం, వీడియోని క్లోజ్ చేసేద్దాం.